రాజంపేటలో ఫీజు రీయింబర్స్మెంట్ 12 కోట్లు విడుదల చేసిన సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా రీయింబర్స్మెంట్ 12 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్న గాలికి వదిలేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడారని గుర్తు చేశారు. ఈరోజు లోకేష్ చిత్తశుద్ధితో ఉంటూ విద్యార్థుల పక్షాన నిలబడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, నాయకులు సురేష్, రఫీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని దాదాపు 1800 కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అందుకు గాను మంత్రి నారా లోకేష్ గారికి విద్యార్థుల తరపున టీఎన్ఎస్ఎఫ్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అనేక అరాచకాలు చేశారు. రీయింబర్స్మెంట్ పేరుతో కాలేజీ యాజమాన్య అకౌంట్లో లేకుండా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తానని చెప్పడం, అది కూడా త్రైమాసికంలో వేస్తానని చెప్పడం, అనేక రకాలుగా విద్యార్థులను మోసం చేసే విధంగా డబ్బు లేనటువంటి పరిస్థితి. ఆ రోజు అనేక మంది విద్యార్థులు చదువులు దూరమయ్యారు. రీయింబర్స్మెంట్ రాక అనేకమైన విద్యార్థులు అప్పులు పాలయ్యారు. అనేకమైన విద్యార్థులు చదువులు మానేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. నారా లోకేష్ బాబు గారు యుగంలో ఒక పాదయాత్రలో హామీలో భాగంగా ఏదైతే కాలేజ్ అకౌంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్లో వేస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు నారా లోకేష్ గారు. దానికి విద్యార్థుల తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ బాబు గారు పరిస్థితి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలైంది. ఈ 20 నెలల్లోనే దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ను ఈ యొక్క కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఈ యొక్క వైకాపా నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు. గతంలో చూసాం, అనేక రకాలుగా ఈ రోజు విద్యార్థులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ యొక్క సందర్భంగా విద్యార్థుల తరఫున మరొకసారి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.